నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు పాలకోడేటి సత్యనారాయణరావు గారు రచించిన బొమ్మ నోట్లు బొరుసు మనుషులు అనే కథను విందామండి. ఈ కథ జూన్ 23, 1982 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. మెట్లు ఎక్కుతూ క్షణం ఆగాను. ఎంతో కాలంగా మనసులోనే మననం చేసుకుంటూ వచ్చిన వాక్యాలను మరోసారి మనసులోనే గుర్తు తెచ్చుకున్నాను. ఏం జరుగుతుందో ఏమో, అటో ఇటో తేలుతుంది. తలుపు మీద తిరుపతిరావు అని ఇంగ్లీష్లో ప్లాస్టిక్ బోర్డు మీద అక్షరాలు ఉన్నాయి. నిజానికి తిరుపతి కొండ కిందే ఉంది. తిరుమలేశుడు కొండ మీదే ఉన్నాడు. ఇక్కడ మాత్రం 6-7 మెట్లు ఎక్కితే గాని తిరుమల చేరే అవకాశం లేదు. తలుపు తట్టాను ఒకటోసారి, మళ్ళీ కొట్టాను రెండోసారి. తలుపు తెరుచుకోవటానికి ఇంకా వ్యవధి ఉన్నట్లుంది. అటు ఆ తలుపు తెరుచుకోలేదు, కానీ ఇటు ఆలోచనల తలుపు తెరుచుకుంది. పని జరుగుతుందో లేదోనన్న భయం, ఆతృత, ఆందోళన. నాన్నగారు సొంతంగా చేసుకోవాల్సిన పని ఇది, కానీ నా నెత్తి మీద పడింది. ఒక పూట తిని మరో పూట ఆకలి లేదని అన్నం మానేసి అలా కూడబెట్టారు, పైసా పైసా చొప్పున. ఒకటా రెండా, ఎన్నేళ్ళు? కడుపు నిండా కోరిక తీరా ఎప్పుడైనా తిన్నామా మేము? ఎప్పటికప్పుడు ఏవేవో ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉండేవారు. ఉప్మా తినాలంటే కడుపు నొప్పి వస్తుందనేవారు. 6 అరటిపళ్ళు తింటే ఇంకేముంది, జలుబు చేస్తుందనో వాతం చేస్తుందనో అనేవారు. రేగిపళ్ళు తింటే దగ్గు, నారింజలు తింటే పడిసం. ఇలాంటివే ఆయనకు తెలిసినంత ఆరోగ్య సూత్రాలు ప్రపంచంలో ఎవరికీ తెలియవు కాబోలు. ఏ కారణం అయితేనేం ఆయన మమ్మల్ని ఏదీ తిననిచ్చేవారు కాదు. రోజు ఉదయం ఇంట్లోంచి వెళ్ళేవారు. మళ్ళీ రాత్రివేళ ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవారు. రోజంతా ఏం చేసేవారు మాకు తెలీదు. ఒట్టి పిసినారి అనుకునేవాళ్ళం మేము చాటుమాటుగా. పిసినారి అవునో కాదో ఇప్పుడు ఆలోచిస్తే ఒక్కోసారి కాదనే అనిపిస్తుంది. ఖర్చు పెట్టే గుణం చిన్నతనం నుంచి అలవడితే ఇంకా ఏముంది, 2 వేళ్ల సందులో నుంచి రూపాయి బిళ్లను ఆపగలిగే వాళ్ళమా ఈరోజు? చిన్నతనం కాబట్టి ఆయన గుణాన్ని పిసినారితనం అని ముద్ర వేసేసుకున్నాం, కానీ నిజానికి అదే మాలో కొంత పొదుపరితనానికి దారివేసింది. ఆలోచనలకు అంతరాయం కలిగింది. తలుపు తీశారు. ఆలోచనలకు గతానికి స్వస్తివాచకం పలికి వర్తమానంలోకి పడ్డాను. ఎదురుగా 6 ఏళ్ల పిల్ల, చింపిరి జుట్టు. ఎంత నూనె రాసినా దువ్వెనకు జడకు ఒక కట్టుబాటుకు లొంగే గుణం లేనిదిలాగా ఉంది. ముఖంలో ఎర్రని ఎరుపు తిలకం బొట్టు, కళ్ళకు నిండుగా కాటుక. అమాయకంగా ఉండే ఆ ముఖానికి ఆ జుట్టు ప్రత్యేక లక్షణంగా ఉంది. తిరుపతిరావు గారున్నారా అని అడిగాను. మా నాన్న అడిగింది ఆ పాప. ఎవరే వచ్చింది సంధ్య? ఇంట్లో నుంచి. ఏదో ఆడగొంతుక ప్రశ్న అది. మనిషి కనబడటం లేదు, కానీ ఆమె స్వరం బట్టి ఇంట్లో ఆమెదే పెత్తనం అని సులభంగా అర్థమైపోతోంది నాకు. నాన్న కోసమే అని జవాబిస్తూనే ఆ పాప, సంధ్య మీ పేరేంటండి అని అడిగింది. ఎంతసేపైంది నేను వచ్చి? నాకు ఆ ఇంటి సంగతులు ఒకటొకటిగా అర్థం అవుతూనే ఉన్నాయి, కానీ ఇంట్లో తిరుపతిరావు ఉన్నాడో లేదో మాత్రం నాకు ఇంకా తెలియనే లేదు. నా పేరు సుందరం. మీ నాన్నగారికి తెలుసు నేనెవరో. సుందరం అని చెప్తుండగా ఆగాను. మీ నాన్నగారు? సంధ్య నా ప్రశ్నలు పూర్తి కానివ్వలేదు. ఇంట్లోకి తుర్రుమంది. 4-5 నిమిషాల తర్వాత షర్టు వేసుకుంటూ తిరుపతిరావు బయటకు వచ్చాడు. ఇంతసేపు ఇంట్లోనే ఉన్నాడన్నమాట. బహుశా భార్యకు చెప్పి ఆవిడ వెళ్ళమన్నాక ఆ అనుమతి పత్రం అందాక ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉంటాడు గురుడు అనుకున్నాను. ఇంట్లోంచా వంటింట్లోంచా అనే సందేహం కూడా మనసులోనే తలెత్తింది. చిన్నగా నవ్వొచ్చింది నాకు. ఆయనను చూసి నవ్వుకుంటే బాగుండదని నవ్వు ఆపుకుంటూ అన్నాను, నా పేరు సుందరం. నేను కోదండరామయ్య గారి అబ్బాయిని అని. తిరుపతిరావు ముఖంలో ఏ కోదండరామయ్య అనే ప్రశ్న కనబడింది. ఆ కనుబొమ్మలు ముడతపడ్డ విధానంలో, గుర్తు చేసే పద్ధతిలో అన్నాను. కోదండరామయ్య గారంటే అప్పులకు డబ్బు ఇస్తారు చూడండి అని ఆగాను. వడ్డీలకు అని చెప్పబోయి
గిల్టీగా అనిపించి ఆ మాట వాడలేదు. ఓ ఆయన, రండి రండి, మిమ్మల్ని నేను చూడలేదు కదా, గుర్తుపట్టలేకపోయాను అన్నాడు తిరుపతిరావు లోపలికి పిలుస్తూ. ఇంట్లోకి అడుగు పెట్టాను ఇప్పటికీ. ఇల్లు చూస్తే బాగానే ఉంది. గదిలో ఒక మూల కుర్చీ, టేబులు, ఆ టేబుల్ పక్క ఒక టెలివిజను, ఇంట్లో మరో పక్క సోఫా కమ్ బెడ్, దానికి ఎదురుగా 2 సోఫాలు, మధ్యలో టీపై, దాని మీద ఒక పేపరు, పక్క గదికి వెళ్లే దారిలో పరద. ఇల్లు వీలైనంత సింపుల్గా ఉన్నా ఆధునికంగానే ఉంది. కూర్చోండి అన్నాడు తిరుపతిరావు. లోపలికి వెళ్ళి కూర్చోగానే అన్నాను నెమ్మదిగా, మీరేమీ అనుకోనంటే చెప్పండి, పర్వాలేదు అన్నాడు. మీరు నాన్నగారికి 1500 రూపాయలు ఇవ్వాలని లెక్క రాసి ఉంది. క్షణం ఆగాను నేను. నిజమేననుకోండి అన్నాడు. 20 రోజుల క్రిందట మా నాన్నగారు పోయారు. పత్రాలు అవి చూస్తుంటే అందులో మీ గురించి ఉంది. ఇప్పుడు గనక ఆ డబ్బు మీరు సర్దితే మాకు కష్టకాలంలో ఆదుకున్నట్లు అవుతుంది. నా వాక్యం ఇంకా పూర్తి కాలేదు. ఇంట్లోంచి ఏమండి మాట అన్న పిలుపు వినిపించింది. తిరుపతిరావు ముఖంలో ఇబ్బంది కనిపించింది, కానీ సర్దుకుంటూ లేచాడు. 1 మినిట్, ఇప్పుడే వచ్చేస్తా అంటూ లోపలికి వెళ్ళాడు. నాన్నగారు పోయి 20 రోజులైంది. ఆఖరి క్షణాల వరకు ఆయన సృహలోనే ఉన్నారు. కానీ ఇంకా బతికి తీరుతానని నమ్మకం ఆయనకు. ఏం చూసుకుని ఏం అనుకుని ఆయన ఆ నమ్మకంతో ఉండేవారో మాకు తెలీదు. కానీ నోరు విప్పి ఏమీ చెప్పలేదు. ఏ బ్యాంకులో ఎంత మొత్తం ఉందో, ఎవరెవరు ఎంత బాకీ ఉన్నారో, ఆ బాకీలకు హామీలుగానో తాకట్టుగానో, ఇంట్లోనో లాకర్లలోనో ఎక్కడ ఏమున్నాయో ఏమీ చెప్పనే లేదు ఆయన. నోరు విప్పి ఏం చెప్తే ఏం చెప్పకపోతే ఏం కష్టమో నన్నట్లుగా వ్యవహరించారు. ఆఖరికి ఏముంది హరి అన్నారు తప్ప ఏమీ చెప్పలేదు మాకు. అర్థమైంది మాకు, ఇంకా రాతకోతల్లో మిగిలిందే మాకు అని. అంత సంపాదించిన మనిషి ఇంట్లో ఏమీ లేకుండా ఎలా పోగలిగారో మాత్రం అర్థం కాలేదు. కొందరి వద్ద వస్తువులు ఉంచుకుని, కొందరి వద్ద నోటు మాటే హామీగా అప్పులిచ్చిన వ్యక్తి పైసాను రూపాయిగా, రూపాయిని వందలుగా, వందల్ని వేలుగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోండిరా అనేవారు తరచుగా. కానీ ఆ పద్ధతి ఇది కాదని మాత్రం మాకు ఇప్పుడు స్పష్టంగా తెలిసి వస్తోంది. ఆయన డైరీలో తిరగేస్తే ఏవేవో పేర్లు, అంకెలు, లెక్కలు ఉన్నాయి. అవన్నీ ఎలా అర్థం చేసుకోవాలో, ఆ పేర్ల వెనుక చిరునామాలు ఏమిటో తెలుసుకోగలగటం బహుశా ఆయన్ని పుట్టించిన బ్రహ్మైనా తరం కాదనిపిస్తోంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆ పేర్లకు అర్థాలు చెప్పుకోగలిగిన మాకు మిగిలింది ఆఖరికి 6-7 అడ్రస్సులు. తిరుపతిరావు ఆ లెక్కల్లో మొదటివాడు. మొత్తం 1800 బాకీ. అప్పుడెప్పుడో 300 రూపాయలు చెల్లుబడింది. మిగిలింది ఇంకా 1500 అప్పు. అది వసూలు చేసుకునేందుకే నా తాపత్రయం. ఇక్కడ ఈ అప్పు వసూలైపోతే ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడు ఇస్తాడో అదైనా చెప్తే 2వ అడ్రస్కు పైనం కట్టొచ్చు అనుకున్నాను. జేబు ఒక్కసారి తడిమి చూసుకున్నాను. అడ్రస్సులు, ఇవ్వాల్సిన మొత్తాలు రాసిన కాగితం నిక్షేపంలాగా తగిలింది. దగ్గుతూ గదిలోకి వచ్చాడు తిరుపతిరావు. ఆశగా అటు కేసు చూశాను. చెప్పండి అన్నాడు నా కేసు చూస్తూ తిరుపతిరావు. క్షణం నివ్వరిపోయినా తత్తరపాటు కప్పిపుచ్చుకుంటూ అన్నాను, చెప్పాల్సింది మీరే. ఎప్పుడు ఇస్తారో చెబితే తప్పు అనేశాను. ఇప్పుడు ఇస్తే అనాల్సింది అనుకున్నాను. అదే చెప్పాలనుకుంటున్నాను నేను. మీ పేరు సుందరం అని కదా అన్నారు. మీరు పొరపడ్డారు. నేను మీ నాన్నగారికి బాకీ అనా పైసలతో సహా తీర్చేశాను అన్నాడు. ఉలిక్కిపడ్డాను నేను. ఏమంటున్నాడు? తీర్చేశానా? సరిగ్గానే వింటున్నానా నేను? అదేమిటండి, ఇప్పుడే కదా బాకీ ఉన్నానన్నారు. నేనా అలా అన్నానా? తీసుకున్న మాట నిజమే, కానీ తీర్చేశాను. అదే చెప్పబోతూ ఇంట్లోకి వెళ్ళాను అన్నాడు తిరుపతిరావు. నా ముఖంలో రంగులు మారుతూ ఉండి ఉండొచ్చు. నాకు అది తెలుస్తూనే ఉంది. క్షణం కిందట తిరుపతిరావు నాకు 1500 బాకీ, ఇప్పుడు తీర్చేశాను అంటున్నాడు. ఇంకా కొంచెం గట్టిగా అడిగితే నేనే అతనికి బాకీ అనేలా ఉన్నాడు. డబ్బుకు ఎంతో శక్తి ఉంది. ఈ సూత్రం నాకు తెలుసు. ఎంత పనైనా చేయిస్తుంది.
ఎన్నైనా అనిపిస్తుంది. కానీ ఇలా నాలిక మీద ఉండగానే మెలికలు తిప్పగలిగే స్తోమత దానికి ఉందని నాకు తెలీదు. ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. అయినా ఆఖరి ప్రయత్నం చేస్తూ అన్నాను, తిరుపతిరావు గారు, ఒకటి అడుగుతాను, చెప్పండి. 5 నిమిషాల క్రిందట మీరు నాకు డబ్బు బాకీ అనే సంగతి మీరు ఒప్పుకోబోయారు. కానీ మా నాన్న పోయారని చెప్పేసరికి ప్లేట్ తిప్పేశారు అన్నాను. ప్లేట్ తిప్పడం ఏమిటో ఇందులో? అక్షరాలా ఇవ్వాల్సినంత ఇచ్చేస్తేను అన్నాడు. ఇచ్చినట్లు ఏదైనా సాక్ష్యం అంటే ఏ ఎంఓ రసీదు కానీ అలాంటిది ఏదైనా సరే? తిరుపతిరావు చాలా కోపంతో అన్నాడు. ఏమిటయ్యో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు అంత దాకా దేనికి? మీ నాన్న నాకు అప్పు ఇచ్చినట్లు నాకు సాక్ష్యం చూపించు. నువ్వు అన్నట్లు మనీ ఆర్డర్ రసీదో పత్రమో కాగితమో. వెళ్ళవయ్యా, వెళ్ళి నీ సత్తా కాగితాల మీద చూపించుకో. అప్పు తీర్చానురా మగడా అంటుంటే ఇంకా సాక్ష్యం కావాలట. తిరుపతిరావు ఇంకా ఏదో అంటూనే ఉన్నాడు. నేను ఆ గడప దిగి మెట్లు దిగి వెనక్కి వచ్చేశాను. తిరుమలకి వెళ్ళే నక్కర్లేకుండానే నాకు తిరుక్షవరం జరిగింది. తెలివి తక్కువ వాడిని. నాన్నగారు పోయారు, కష్టంలో ఉన్నామని చెప్పాను. దెబ్బ తినేశాను. అవకాశం తీసుకుని డబ్బు ఎగ్గొట్టేశాడు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు మీకు ధన్యవాదాలండి.